ఇదేంటమ్మా? అగ్రికల్చర్ వేస్ట్ నుంచా? వేస్ట్ ఈ మొక్కజొన్న, వరి పొట్టు, అట్లాగే మిగతా పత్తి వేస్ట్ అన్నిటితోటి చేయటం సార్. 150 సార్, 1,50,000 ఇది. రోజుకి 250 1.5 అవర్లో ప్రాసెస్ చేసి బయోచార్ కింద తయారు చేస్తాం. నీ అగ్రికల్చర్ బయోచార్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఒక ఇదే కాకుండా వుడ్ కాకుండా ఏదైనా ఇదే కానీ పీనట్ షెల్స్ కానీ కోకోనట్ కెర్నల్స్ కానీ ఏదైనా కన్వర్ట్ చేయొచ్చు. ఆల్ ఎనీథింగ్. Any kind of 4:1 రేషియో 1 టన్ చేస్తే 250 kgs అవుట్పుట్ వస్తుంది. ఎంతవరకు ఇది రేట్ ఎంత ఉంది? ఇప్పుడు మీకు 30 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఉంది సార్. డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ రేట్ రా మెటీరియల్ బట్టి. ఇప్పుడు కోకోనట్ కలర్స్లో కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది మీకు 60 రూపీస్ దాకా వస్తుంది. కొన్నాట్లో 30 రూపీస్ వస్తుంది. ఆవరేజ్ 30-40 ఉంది. 30-40 ఉంటుంది. 10 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ అండి. ఆల్మోస్ట్ రా మెటీరియల్ ఫ్రీ. దీనిలో పవర్ కానీ ఏం రిక్వైర్మెంట్ అవసరం లేదు. అడిషనల్ ఇన్కమ్ ఫర్ ఏకర్ ఎంత వస్తుంది ఒకవేళ కానీ బేసింగ్ అన్నా? మీకు ఎకరానికి 10,000 ఎలా వస్తుంది సార్? ఎకరానికి 10,000 వస్తుంది. కొంచెం వర్కౌట్ చేయండి, నాకు కొంచెం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్. థ్యాంక్ యూ సార్. ఇది అగ్రికల్చర్ మీ జిల్లాలో కూడా చూడండి అమ్మా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అగ్రికల్చర్ వేస్ట్ ఎక్కడున్నా మొక్కజొన్న కానీ ఏదైనా సరే వీళ్ళని చేయమని చెప్పి ఇవి ప్రమోట్ చేయండి. ఇక్కడ శవలిపురంలో పెట్టాము సార్ ఫస్ట్ పైలట్ గా. శవలిపురం మండలంలో పెట్టాము. అవి కొంచెం వర్కౌట్ చేస్తే మీరు ఒక ఐడియా వస్తుంది మనకు. బయర్స్ కూడా లింకప్ చేయమంటున్నాం. తయారైంది కొనేవాళ్ళని కూడా లింకప్ చేసి కార్బన్ క్రెడిట్స్ కూడా జనరేట్ అవి కూడా చేయాలి. కార్బన్ క్రెడిట్స్ ఎండ్ టు ఎండ్ చేయాలి. ఇప్పుడు ఎంతవరకు వచ్చారు ఇక్కడ? మనం 1150 హెక్టేర్స్ ఉంది సార్. 28 మండలాలు పల్నాడులో ఉంటాయి సార్. 25 మండలాలు ఆల్రెడీ డొనేషన్ చేసేసాం సార్. ఇప్పుడు ఎంతవరకు ఏమైనా ఈల్డ్ వచ్చిందా? ఫస్ట్ క్రాప్ అయినా వచ్చిందా? ఫస్ట్ క్రాప్ జస్ట్ ఇప్పుడే వస్తుంది సార్. అంటే ఫార్మర్స్ మనకంటే ముందు వేసుకున్నా సార్, అది వచ్చింది సార్. ఎంత వచ్చింది? మన ఫస్ట్ 3 acres 3 tons 4 tons వస్తుంది సార్ పర్ ఏకర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు వెస్ట్ గోదావరి సార్. ఇనిషియల్ రిజల్ట్స్ ఆర్ గుడ్. ఇప్పుడు మీరు ఇంకా మనం దీన్ని మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో ఏం డెఫిషియన్సీస్ ఏమున్నాయి మనకు? షార్ట్ ఫాల్స్ ఏంటి స్కేలింగ్ చేయాలంటే? అంటే వాటర్ కంపల్సరీగా మనకు 2 inch వాటర్ అట్లీస్ట్ 25/7 365 days ఉంటుంది సార్. అదొకటి కన్స్టెంట్ సార్. అదర్వైజ్ ఐఐపిఆర్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్ పదవేలో, వాళ్ళు మనకు వచ్చేసి ఎంటైర్ స్టేట్ ఇచ్చేస్తారు సార్. ఫీజిబిలిటీ ఉంది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎంత కాస్ట్ ఇది మనకు వాటర్ ఒక ఇది స్కేలింగ్ చేయడంలో నర్సరీ కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమింగ్ 4 years సార్, అంటే ఫస్ట్ ప్లాంటేషన్ సహా నెక్స్ట్ 3 years ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నా సార్, వితౌట్ ఎనీ ఎక్స్టెన్షన్ రిస్ట్రిక్షన్ కూడా లేదు సార్. ప్లాంట్ అవైలబిలిటీ కూడా ఉంది. ప్లాంట్ అవైలబిలిటీ కూడా ఉంది సార్. మధ్యలో గ్యాప్ మనకు వాటర్ డబుల్ కావాల్సి వస్తుంది. 2 inch మినిమం అటు కాదు డబుల్, దీనికంటే మామూలు వాటర్ దానికంటే డబుల్ లేదు సార్. మనకు ప్యాడీ కంటే తక్కువే సార్. తక్కువ సార్. డ్రిప్ పెడతాం దీనికి. 5 acres 1:5 అంటే ప్యాడీ కంటే తక్కువ. మిగిలిన మిగతా హార్టికల్చర్ క్రాప్స్ కంటే ఎక్కువ. ఎంత ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1.5 times ఉంటుంది సార్. ఈవెన్ డ్రిప్ వాడినా కూడా 0.5 times ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని ప్రమోట్ చేద్దాం. ఎట్లా సార్? లాస్ట్ ఇయర్ 8 మండల్స్ పర్మిషన్ ఉంటే ఈ ఇయర్ హి హస్ గివెన్ ఫర్ 20 మండల్స్ పర్మిషన్. మీరు చేసుకోండి. సో అన్ని చోట ఇప్పుడు ఈ టైం మొత్తం ఎక్కడైతే ఫీజిబిలిటీ ఫ్రీ చేసేయండి, చేసుకోమనండి. మనం ఇండస్ట్రియలైజేషన్ కూడా వెళ్ళిపోతే సప్లిమెంటేషన్ మనం ఈజీ అవ్వచ్చు. వీళ్ళకి ఇస్తున్నాం ప్లాంట్ కి. 2 years లో 2000 acres వరకు ప్లాంటేషన్ చేసుకున్నాం సార్. యాజ్ పర్ టార్గెట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి డ్రై ల్యాండ్ కాబట్టి కొన్ని మనకి డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నారండి, ప్లాంట్ సబ్సిడీ ఇస్తున్నారు. డ్రిప్ వల్ల ఏంటంటే కొంత వాటర్ ఎవాపరేట్ అవుతుంది. దట్ ఈస్ రీసెంట్లీ సర్ఫేస్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అని చెప్పి సబ్ సర్ఫేస్ అంటే కింద 1 feet కింద మనం డ్రిప్ సిస్టమ్ పెడతారండి. ఆ ఏరియా మధ్యలో 1 feet లేయర్ వరకు వాటర్ దట్ రూట్కి అవుతుంది. ఎవాపరేషన్ అనేది వస్తుంది. అది బిగ్ ఎక్స్పెన్సివ్ అండి కంపేర్ టు డ్రిప్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటమ్మా? అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్. ఇక్కడ ఏపీఎంఎస్ ద్వారా యూరియా మరియు డిఏపి రైతులకి ఎలా ఈజీ వేలో డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అనేది చూపిస్తున్నాం సార్. ఏపీఎంఎస్ యాప్ ద్వారా రైతే డైరెక్ట్గా ఎన్ని ఎకరాల పంట వేశారు, ఏ పంట వేశారో ఆ పంటకి తగ్గ యూరియా మరియు డిఏపిని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. రైతే యూరియా డిఏపి ఎన్ని ఎకరాలకి ఎంత వస్తుంది, అతనికి 2 ఎకరాల యూరియా 1 ఎకరం మనకు వాళ్ళు అడిగేది ఏంటంటే